ఏంటి హిందూ టెంపుల్లో ఖురాన్ చదివాడా మహాత్మా గాంధీ? అవును, 1947 ఢిల్లీలోని వాల్మీకి బస్తీలో గాంధీ ఉండేవారు. పక్కనే ఉన్న వాల్మీకి గుడిలో భక్తులు పూజలో ఉండగా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఖురాన్ పట్టుకొని టెంపుల్లోకి వచ్చాడు. టెంపుల్లో కూర్చొని అందరికీ వినపడేలా ఖురాన్ చదివాడు. అప్పుడు ఒక మహిళ, టెంపుల్లో ఖురాన్ చదవద్దు, భగవద్గీత చదవాలి అని ప్రశ్నించింది. గాంధీ ఏమన్నారు? తప్పేముంది, పీస్ఫుల్ బుక్కే చదువుతున్నా, ఇది నా హక్కు అని చెప్పాడు. ఆ లేడీకి సపోర్ట్ చేస్తూ భక్తులందరూ గాంధీని ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. అందులో ఒకరు, ఇక్కడ ఖురాన్ చదివినట్టే నువ్వు మసీద్లోకి వెళ్ళి భగవద్గీత మహాభారతం చదివి ఇక్కడికి వచ్చి ఖురాన్ చదువు అని అన్నాడు. అప్పుడు గాంధీకి భయం వేసిందనుకుంటా. గాంధీ పోలీసులకు ఫోన్ చేసి 107 మంది భక్తులపై బ్రూటల్ కేసెస్ బుక్ చేపించి జైల్లో పెట్టించాడు. అదే పోలీస్ ప్రొటెక్షన్తో గాంధీ మన టెంపుల్లోనే ఖురాన్ చదివాడు. ఇది నేను చెప్పడం కాదు, గురుదత్ రాసిన విశ్వాస్ ఘాత్ పుస్తకంలో రాసి ఉంది. అందుకే గాడ్సే